అయ్యరు బ్రో, గెలిస్తే ట్రోఫీ మేమన్నా గెలవాలి, లేకపోతే మీరన్నా గెలవాలి. కానీ ఆల్రెడీ 5 సార్లు ట్రోఫీ గెలిచిన ముంబైని గెలవనిచ్చినామనుకో, మన 2 టీంలు ఇక్కడ దాకా వచ్చింది వేస్టే. కరెక్ట్ పాటిదారు, మళ్ళా ఎట్లయినా ఫైనల్ మన ఇద్దరమే ఆడాలి. కానీ ముంబై ఇండియన్స్నేమో మొత్తం అందరు హ్యాకర్సే ఉన్నారు. లీగ్ మ్యాచ్లు అంటే ఎట్లనో ఓడించి క్వాలిఫైర్ 1 దాకా వచ్చినాం కానీ ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో అని ఆలోచిస్తానా. అయ్యర్ తమ్ముడు, జరిగేది ఏం లేదు. టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముంబై ఇండియన్స్ కనుక టాస్ గెలిచిందనుకో, వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తారు. అటు ఇటు చేసి ఖచ్చితంగా 200 కొడతారు. ఇక వాళ్ళు కనుక 200 కొట్టిల్లంటే చరిత్రలో వాళ్ళు ఇంతవరకు ఓడిపోలేదు. ఎస్ అయ్యారు బ్రో, వాళ్ళు ఎప్పుడైతే మ్యాచ్ వాళ్ళ చేతుల నుండి జారిపోతుంది అనుకుంటారో అప్పుడు బుమ్రాతో బౌలింగ్ చేపిస్తారు. ఇక ఎంబటే బుమ్రా ఒక ఓవర్ వేసి మ్యాచ్ ను మొత్తం టర్న్ చేస్తాడు. ఇక బుమ్రాకి సపోర్ట్ గా 2-3 బౌలర్లు మంచిగా ఎత్తారు, కథం మ్యాచ్ వాళ్ళకి వెళ్తారు. అట్లా జరగద్దంటే అయ్యర్ తమ్ముడు, ఇవాళ నువ్వు ఎట్టి పరిస్థితులలో ఫస్ట్ గెలవాల్సింది టాసు. మ్యాచ్ అంటే మన చేతులు ఉన్నది కానీ టాస్ మన చేతులు ఉన్నదా కోహ్లీ అన్న? అయ్యరు, ఇన్ కేసు మన లక్ మంచిగా లేక ముంబై ఇండియన్స్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసిందనుకో, మనం ఇవాళ ఎట్టి పరిస్థితులలో వాళ్ళని 200 దాటనీయద్దు. ఇవాళ మన ఫీల్డింగ్ బౌలింగ్ ఎట్లుండాలంటే పంజాబ్ కింగ్స్ ఇంకో ఆస్ట్రేలియా టీం కావాలి. ఇవాళ మమ్మల్ని లీగ్ స్టేజ్లనే ఇంటికి పంపే ఛాన్స్ మీకు వచ్చింది, పంపలేదు. ఎలిమినేటర్లు ఇంటికి పంపే ఛాన్స్ వచ్చింది, పంపలేదు. ఇప్పుడు క్వాలిఫైర్ 2లో మీకు ఛాన్స్ ఉన్నది, ఉపయోగించుకోండి. ఇక్కడ నుంచి కూడా మమ్మల్ని ఫైనల్కి పంపిల్లి అనుకో, ఇక ట్రోఫీ గెలవకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. పాండ్యా, మీ టీంకి మిగిలిన టీంలకు ఉన్న డిఫరెన్స్ ఏంటిదో తెలుసా? మీ దగ్గర బుమ్రా ఉండడు, కానీ ఇలా మేము మీ బుమ్రాని అటాక్ చేయడానికి ప్లాన్ చేసినాం. మా పిల్లగాళ్ళు ఇలా బుమ్రా బౌలింగ్లో 40 రన్లు కొడతారు, మీ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టి మ్యాచ్ గెలవబోతున్నాం. ఏంది అయ్యారు బ్రో, నా బౌలింగ్లో 40 రన్లు కొడతారా? తమ్ముళ్ళని ఫస్ట్ సింగిల్ తీయడానికి ఇబ్బంది పడకుండా ఆడమని చెప్పు. 2 టీంలున్న బౌలర్లందరికీ అహ్మదాబాద్ బ్యాటింగ్ పిచ్ ఏమో, కానీ నా కళ్ళకు మాత్రం అది ప్యూర్ బౌలింగ్ పిచ్ లాగా కనిపిస్తుంది. ఐ విల్ షో యూ ద హెల్. అయ్యరు, వాస్తవం చెప్పాలంటే మనం బుమ్రా ఒక్కని మీదనే కాన్సన్ట్రేట్ చేసినాం అనుకో, మిగిలిన ప్లేయర్లు మ్యాచ్ గెలిపిస్తారు. ముఖ్యంగా రోహిత్ శర్మను మనం తొందరగా అవుట్ చేయాలి. రోహిత్ ఆపోజిట్ టీం ని చూసి పాపం అని ఎట్లైనా 2 క్యాచ్లు ఇస్తాడు. అవి కనుక మనం పట్టుకోకపోయినాం అనుకో, ఇక మనల్నే పాపం అనేటట్టు చంపుతాడు. ఎస్ బాయ్స్, ఇలా రోహిత్ అన్నిచ్చే క్యాచ్లను ఎవరు వదిలిపెట్టద్దు. మీరు ఇంజూరీ అయి బయటికి పోయినా మంచిదే, క్యాచ్ పట్టే పోవాలి. ఏంది రోహిత్ అన్న వాళ్ళు అనేది? కొంపదీసి వాళ్ళకి ఈ మ్యాచ్ లో కూడా క్యాచింగ్ ప్రాక్టీస్ చేపిస్తావా ఏంది? తమ్ముడు, నేను చేసే జాబ్ ఏంది? అటాకింగ్ ఆడు. ఆ మాత్రం 2 క్యాచ్లు ఇయ్యనా? నేనేమన్నా ఒత్తుకొని ఆడే ప్లేయర్నా క్యాచ్లు ఇయ్యకుంటుండడానికి? అది కాదన్నా, ఇది క్వాలిఫైర్ 2, ఇలా కూడా నువ్వు క్యాచ్ ఇస్తే ఎట్లా చెప్పు? తమ్ముడు, మీరు ఎట్లా మాట్లాడతారంటే నేనేదో కావాలనే క్యాచ్లు ఇచ్చినట్టు మాట్లాడతారు. సరే, ఈ మ్యాచ్ లో మీకోసం 6లు కొట్టా, ఓన్లీ 4లే కొడతా. మ్యాన్ ఫస్ట్ 4లు కొట్టి తర్వాత 6లు కొడితే ఎట్లుంటుందో ఈ మ్యాచ్ లో చూపిస్తా. పాండ్యా, మనం ఈ పంజాబ్ ని ఏమాత్రం లైట్ తీసుకున్నా వాళ్ళు మనల్ని వట్టిగానే పిసుకుతారు. ఇదే స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు గుజరాత్ టైటాన్స్ తోని 240 చంపి మ్యాచ్ గెలిచిల్లు. అలా వాళ్ళ కెప్టెన్ అయ్యారు 96 రన్స్ నాట్అవుట్. వాళ్ళ పిల్లగాళ్ళు ప్రియాన్ షారియా, ప్రాప్ సిమ్రన్ సింగ్, వాళ్ళని ఏమాత్రం లైట్ తీసుకున్నా పవర్ ప్లేలోనే గేమ్ చేంజ్ చేస్తారు. ఏం మాట్లాడతానో పోలాడ్డన్నా, వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ పిల్లగాళ్ళు. మన ఓపెనర్స్ ఎవరు? రోహిత్ అన్న, జానీబాయ్. లాస్ట్ మ్యాచ్ లో చూసినావు కదా మన జానీబాయ్ సృష్టించిన విధ్వంసం. పాండ్యా, నేను ఈ సీజన్లో ఆడిన ఫస్ట్ మ్యాచ్, అది జస్ట్ ట్రయల్ మ్యాచ్. అసలు జానీ బేస్ట్ ఆడితే ఎట్లుంటుందో మీకు ఈ మ్యాచ్లో చూపిస్తా. పంజాబ్ బౌలర్లను నా బ్యాట్కి బలి చేస్తా. నువ్వు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలన్నా చెలరేగిపోతా. అయ్యరు, అసలే వీళ్ళ టీం మొత్తం హ్యాకర్స్ ఉన్నారంటే రిప్లేస్మెంట్ ప్లేయర్లను కూడా హ్యాకర్స్నే పట్టుకొచ్చిల్లు. జానీ బేస్ట్, రిచర్డ్ గ్లేసన్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఆడినా గానీ ఆల్రెడీ స్టార్టింగ్ నుండి ఆడినట్టు ఆడిలు వీళ్ళు. మన దగ్గర లేరా పాంటింగ్ బాబాయ్, మార్కస్ స్టోనిస్, జాష్ ఇంగ్లీషు? మార్కస్ బై, ఇవాళ నువ్వు నీ అసలైన ఆటను బయట పెడితేనే మనం మ్యాచ్ గెలుతాం, లేకుంటే వట్టిదే. బ్యాటింగ్ ఆర్డర్లో కొద్దిగా ముందుకు పంపి అసలు సినిమా నేను చూపిస్తా, స్టోయినిస్ సత్తా ఏందో చూపిస్తా. లాస్ట్ మ్యాచ్ లో ప్రియాన్ షారియా తమ్ముడు సపోర్ట్ ఇచ్చిండు, వట్టిగానే గెలిపించిన. ఇవాళ కూడా ఎవరోగలు సపోర్ట్ ఇయ్యి. ఇండియన్స్ కి సినిమా నేను చూపిస్తా. మీతో ఆడిన లీగ్ మ్యాచ్ లా జర్రంతా ఆచితూచాడి కొద్దిగా తక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడినా, అందుకే మ్యాచ్ మింగింది. కానీ ఈ మ్యాచ్ లో అట్లుండదు బాయ్స్, స్కై స్పెషల్ చూస్తారు, రెడీగా ఉండుల్లి. నువ్వు స్కై స్పెషల్ చూపిస్తే నేను శ్రేయాస్ అయ్యర్ స్పెషల్ చూపిస్తా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. తొందర ఎవరోగలు ఫైనల్ కి రాలువే, ఐఆమ్ వెయిటింగ్. దోస్తులు, ఇవాళ మళ్ళీ క్వాలిఫైర్ 2 హై వోల్టేజ్ మ్యాచ్. ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోవాలనుకుంటారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ తోని ఫైనల్ ఆడుడు కంటే పంజాబ్ తోని ఫైనల్ ఆడుడే బెటరు.
ఇక ఎలిమినేట్ అయిన టీం ఫ్యాన్స్ అందరు ఖచ్చితంగా ముంబై ఇండియన్సే గెలవాలని కోరుకుంటారు. ముంబై ఇండియన్స్ లో ఎంతమంది హ్యాకర్స్ ఉన్నప్పుడు కూడా పంజాబ్ కింగ్స్ ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. అలా కూడా కొంతమంది హ్యాకర్స్ ఉన్నారు. అయ్యర్, మార్కస్ స్టోనిస్, జాష్ ఇంగ్లీష్, హర్షదీప్ సింగ్ వీళ్ళు నలుగురు కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ముంబై ఇండియన్స్ ని ఓడించడం పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఒక్కరిని కొద్దిగా మంచిగా ఆడిల్లంటే మ్యాచ్ సగం గెలిచినట్టే. ఇక ఇంకో సైడ్ ఈ మ్యాచ్ ఫేవరెట్స్ ముంబై ఇండియన్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరు మ్యాచ్ విన్నర్సే. మ్యాచ్ మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతుంది. వన్ సైడ్ కాకుంటే చాలు. ఇక ఈ మ్యాచ్లో మీరే టీం గెలుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవాళ మ్యాచ్ అయినాక రేపు మళ్ళీ హైలైట్స్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.